ఆపద సమయాల్లో అంబులెన్స్ వచ్చేలా ప్రతి వీధిలో దారిని విశాలంగా ఉంచుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళ్ స్వామి అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా శుక్రవారం ఉదయం 33వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో డిప్యూటీ మేయర్ పాత్పల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ మేరుగు భూలక్ష్మితో కలిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు వీధుల్లో స్థానికులు రోడ్డుపై వరకు ర్యాంపు నిర్మించడం, ఇంటి ముందు పిచ్చి చెట్లు పెరుగుతున్నా పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంబులెన్స్ ఆటోలు కూడా రాలినంత దారి ఇరుకుగా మారిన నేపథ్యంలో పిచ్చి చెట్లు తొలగించి అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను నరికివేయించారు. కాలువల్లో నిండిన పూడికను మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది చేత తీపిచ్చి మురుగునీరు సాఫీగా ప్రవహించేలా ఏర్పాట్లు చేపట్టారు. ఎవరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోయినా, చెత్త బయట పడవేసినా ఫోటో తీసి పంపిస్తే శానిటరీ విభాగం సిబ్బంది వచ్చి జరిమానా విధిస్తారని సూచించారు. రోడ్ల మీద ఇసుక, కంకర కుప్పలు వేసి రోడ్డు బ్లాక్ చేస్తే సదరు మెటీరియల్ ను మున్సిపల్ శాఖ స్వాధీనం చేసుకుంటుందని అన్నారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను కూడా పక్కకు తరలించడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేరా కాలనీలో ఉన్న పెద్ద కాలువలో చైన్ జేసీబీతో చేపట్టిన పూడిక తొలగింపు పనులను పరిశీలించారు. అన్నపూర్ణ కాలనీలో ఏ వీధిలో చూసినా సరైన డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు లేని విషయం గమనించాలని, మరో 2 నెలల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటారని మేయర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సహకారంతో ఎన్టీపీసీ, సిఎస్ఆర్, ఇతర ప్రభుత్వ పథకాల నిధులు మంజూరు చేయించి అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతారని మేయర్ చెప్పారు. ఈ 33వ డివిజన్ కు సంబంధించి ఎక్కడ కూడా రోడ్లు కానీ అసలు ఒక్క రోడ్డు కూడా ఇక్కడ పూర్తిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతూ ఉన్న తరుణం మనం అందరం చూస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల నుంచి ఈ గల్లీలలో ఒక్క రోడ్డు కూడా వేయలేదంటే ఎంత అధ్వానమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ పూర్తిగా చిన్న చిన్నవి ఈ అంబేద్కర్ కాలనీ ఈ ఏరియా మొత్తం కూడా 15 ఫీట్లు, 14 ఫీట్లు, 16 ఫీట్ల రోడ్లు అంటే పూర్తిగా మట్టి రోడ్లు ఉన్నాయి. ఈ మట్టి రోడ్లు ఉండడం వల్ల వర్షాకాలం వస్తే గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ కనీసం అంబులెన్స్ రాని పరిస్థితి కూడా ఉన్నది. ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి రోడ్లు వేసేటందుకు ఇక్కడ ప్రణాళిక అంతా సిద్ధం చేసినాం. దాదాపుగా 2 నెలల కాలం లోపల పూర్తిగా ప్రతి గల్లీ కూడా గల్లీ అంతా కూడా సీసీ రోడ్లు వేసేటందుకు ఒక ప్రణాళిక తయారు చేసి ఈరోజు అధికారులు మొత్తం కూడా మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. మా డిప్యూటీ మేయర్ ఎల్లన్న గారు, మా కార్పొరేటర్లు సోదరులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా పూర్తిగా అధ్వానం అయిపోయి ఎన్టీపీసీ, ఇంత పెద్ద ఎన్టీపీసీ ప్లాంట్ ఇక్కడ ఉన్నది. దాదాపుగా నవరత్న కంపెనీ, భారతదేశంలోనే దీనికి ఒక గొప్ప పేరున్నప్పటికీ కూడా ఈ ఎన్టీపీసీలో ఉన్న దుర్మార్గులందరూ కూడా ఇక్కడ సిఎస్ఆర్ మనకు రావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా తీసుకుపోయి హైదరాబాద్ కానీ, బాసర కానీ ఇతర ప్రదేశాలలో పెట్టడం వల్ల ఇక్కడ వేల ఎకరాల భూమి ఎన్టీపీసీకి ఇచ్చిన ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే కూడా ఎవడు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు మొన్నటికి మొన్న వారికి వచ్చిన ఫండ్స్ నుంచి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇక్కడ దాదాపుగా 3-4 గల్లీలన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు పూర్తిగా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఎన్టీపీసీ మీద దృష్టి పెట్టండి. అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఉండకుండా ప్రతి గల్లీ కూడా సీసీ రోడ్లు వేసి డ్రైనేజీలు కట్టించేసి ప్రజలకు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి వారు సూచన చేసుకుంటుంటే ఈరోజు వారి సూచన మేరకు ప్రతి గల్లీ కూడా తిరుగుతూ ఉన్నాం. గోదావరి గనికి సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఈరోజు ప్రతి కార్పొరేటర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఒక కార్పొరేటర్ వాళ్ళ ఏరియానే కాకుండా గోదావరి కన్లో ఉన్న సమస్యలన్నింటినీ గిట క్రోడీకరించి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే అది ఎన్టీపీసీ తోటి కావచ్చు, లేకపోతే సింగరేణి తోటి కావచ్చు, లేకపోతే ఆర్ఎఫ్సిఎల్ తోటి కావచ్చు. ఇది కాకుండా ఇంకా స్పెషల్గా టీఎఫ్ఐడిసి, యుఐడిఎఫ్ నుంచి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తూ ఉన్నారు. ఈ ఏదో ఒక స్కీమ్ కింద పెట్టి 20-30 ఏళ్ళ నుంచి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నారు. ఈ డివిజన్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి మీ ఇండ్ల ముందు ఒక్కొక్కరు 4 ఫీట్లు 5 ఫీట్లు రోడ్ల మీదకి గద్దెలు పెట్టుకున్నారు. అవన్నీ కూడా తొలగించుకోండి. 2 నెలల్లో ఇక్కడ ఉన్న డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా క్లియర్గా చేసి రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా వేసి మీ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఏకైక లక్ష్యం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చేస్తూ ఉన్నారు. కనుక ఆ ప్రయత్నానికి మీరందరూ సహకారం చేయండి. అవునా, దయచేసి అభివృద్ధికి సహకరించండి. ఎన్టీపీసీని పూర్తి స్థాయిలో ఒక మోడల్ కాలనీగా తయారు చేసేందుకు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా పాల్గొనాలని చెప్పేసి, మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ స్వచ్ఛ రామగుండంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. అభివృద్ధిలో ప్రతి కుటుంబం పాల్గొనండి. ఈ అభివృద్ధిలో డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.
ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయన వెంకటస్వామి, ఎస్ఈ గురువీర, ఈఈ పివి రామన్, డిఈ షాబాజ్, అఫ్తాబ్, ఏఈ తేజస్విని, మీర్, టిపిఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.